స్వాతంత్రం నా జన్మహక్కని నినదించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నివసించిన మహారాష్ట్రలోని పూణే నగరంలో ఉన్న వారి ఇంటిని ఈ వీడియోలో చూద్దాం. బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలోని రత్నగిరిలో 1856 జూలై 23వ తేదీన పార్వతీబాయి గంగాధర రామచంద్ర తిలక్ దంపతులకు జన్మించారు. తిలక్ అసలు పేరు కేశవ్ గంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ తండ్రి గారైనటువంటి గంగాధర రామచంద్ర తిలక్ సంస్కృతంలోనూ ఆంగ్లంలోనూ గణితంలోనూ పాండిత్యం సంపాదించి విద్యాశాఖలో అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. రత్నగిరి నుండి పూణేకు బదిలీపై వచ్చినందున బాలగంగాధర్ తిలక్ కళాశాల విద్య పూణే నగరంలోనే కొనసాగింది. పూణే నగరంలో నివసించిన బాలగంగాధర్ తిలక్ ఈ ఇంటిని మ్యూజియంగా నిర్వహిస్తున్నారు. పూణేలోని దక్కన్ కాలేజీలో చేరి గణిత శాస్త్రంలో తన 25వ ఏట పట్టభద్రుడు అయ్యారు. LLBని కూడా పూర్తి చేశాక విద్యావ్యాప్తి తన కర్తవ్యమని భావించి 1880లో న్యూ ఇంగ్లీష్ స్కూల్ను ప్రారంభించారు. 1885లో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి గవర్నర్ ఫెర్గ్యూసన్ పేర కళాశాలను ప్రారంభించారు. బాలగంగాధర్ తిలక్ 1890లో కాంగ్రెస్లో సభ్యులుగా చేరి కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయినందున స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని అతను నమ్మారు. పాశ్చాత్య విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. ప్రతి భారతీయునికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నత్యాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి, చింప్లూకర్లతో కలిసి దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. మరాఠా ఆంగ్ల పత్రికను, కేసరి మరాఠా పత్రికను స్థాపించి నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని స్థితిగతుల గురించి వివరంగా వ్రాసేవారు. బాల్య వివాహాలను నిరసించి వితంతు వివాహాలను ప్రోత్సహించేవారు. జాతీయ స్ఫూర్తిని రగిల్చడానికి వీలున్న ఏ అవకాశాన్ని ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం మొదలుపెట్టారు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు 1.5 ఏళ్ల కారాగార శిక్ష, 1896లో దేశద్రోహం నేరం కింద 6 ఏళ్ల కారాగార శిక్షను విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే అతను గీతా రహస్యం అనే పుస్తకాన్ని రచించారు. 1916 ఏప్రిల్లో హోమ్ రూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్య భారతదేశంలో గ్రామ గ్రామాన తిరిగారు. 1916 సెప్టెంబర్లో అనిబిసెంట్ ప్రారంభించిన హోమ్ రూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి దోహదపడ్డారు. 1896లో మహారాష్ట్రలో సంభవించిన దుర్భిక్ష పరిస్థితులను అధిగమించడానికి మరియు రైతు ఉద్యమాల్లోనూ భాగస్వామ్యం అయ్యారు. 1916లో మహమ్మద్ అలీ జిన్నాతో లక్నో ఒప్పందాన్ని కుదుర్చుకొని జాతీయవాద పోరాటంలో హిందూ ముస్లింల ఐక్యతను సాధించారు. 1918లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అధ్యక్షుడిగా ఇంగ్లాండ్ను సందర్శించి బ్రిటిష్ రాజకీయాల్లో లేబర్ పార్టీ పెరుగుతున్న శక్తి అని వారితో దృఢమైన సంబంధాలను ఏర్పరచుకున్నారు. వారి దూరదృష్టి నిజమే కాబోలు 1947లో లేబర్ పార్టీ ద్వారానే స్వాతంత్రం సిద్ధించింది. స్వరాజ్యం నా జన్మహక్కు అని బ్రిటిష్ వారిని దడదడలాడించిన బాలగంగాధర్ తిలక్ విద్యావేత్తగా, ఉపాధ్యాయులుగా, రచయితగా, ప్రముఖ స్వతంత్ర సమర యోధులుగా, భారత జాతీయ ఉద్యమ పితామహులుగా, ఆధునిక భారతదేశపు నిర్మాతగా, లోకమాన్య బిరుదాంకితులైనటువంటి బాలగంగాధర్ తిలక్ అనారోగ్యంతో 1920 ఆగస్టు 1న సమర యోధుడు ఈ లోకం విడిచి వెళ్లారు. బాలగంగాధర్ తిలక్ మరణ వార్త విని దేశం దిగ్భ్రాంతికి గురైంది. భారతదేశపు తొలి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ నివాళులు అర్పిస్తూ భారత విప్లవ పితామహుడుగా అభివర్ణించారు. మహాత్మా గాంధీ ఆధునిక భారతదేశపు నిర్మాతగా కొనియాడారు. దేశం కోసం, సమాజం కోసం తుది శ్వాస వరకు పరితపించి కృషి చేసినటువంటి బాలగంగాధర్ తిలక్ జీవితం అందరికీ ఆదర్శనీయం. మహారాష్ట్రలోని పూణేకు వచ్చినప్పుడు బాలగంగాధర్ తిలక్ నివసించిన ఇంటిని వీలైతే సందర్శించగలరు.